నేను మిమ్మల్ని నిజాయితీగా ఒక ప్రశ్న అడుగుతాను. దేర్ ఇస్ సంథింగ్ రాంగ్ విత్ మై లైఫ్ అని మీకు ఎప్పుడైనా అనిపించిందా? బట్ అదేమిటో అన్న విషయం స్పష్టంగా మీరు వివరించలేకపోతున్నారు, రైట్? మీరు కొన్ని ప్లాన్స్ తయారు చేసుకొని నిద్రలేస్తారు. లైక్, రేపటి నుంచి నేను మారాలి అని మీతో మీరు చెప్పుకుంటారు. రేపటి నుంచి ప్రతిరోజు చదవడం ప్రారంభించాలనుకుంటారు. రేపటి నుంచి టైం వేస్ట్ చేయకుండా నా లైఫ్ మీద ఫోకస్ చేస్తాను అని గట్టిగా అనుకుంటారు. బట్ ఆ రేపు అనేది ఎప్పటికీ రాదు. రోజులు వారాలుగా, వారాలు నెలలుగా మారిపోతున్నాయే. మరి నా లైఫ్ ఏంటి అసలు మారడం లేదు అన్న విషయం కూడా మీరు గ్రహిస్తారు. నౌ లెట్ మీ టెల్ యూ సంథింగ్ వెరీ ఇంపార్టెంట్. మీరు లేజీగా, వీక్గా ఉండడం నిజమైన సమస్య అనుకుంటున్నారు. బట్ అసలైన సమస్య చాలా లోతైనది. ఈ రోజు లక్షలాది మంది యువకుల జీవితాలను కొన్ని ఇన్విజిబుల్ సైకలాజికల్ హ్యాబిట్స్ నిశ్శబ్దంగా వాళ్ళ గుప్పెట్లో పెట్టుకుని ఉన్నాయి. ప్రమాదకరమైన విషయం ఏమిటంటే, చాలా మంది వాళ్ళకు ఈ హ్యాబిట్స్ ఉన్నాయని గ్రహించలేకపోతున్నారు. దే థింక్ దేర్ లైఫ్ ఇస్ నార్మల్ అని. నెమ్మదిగా ఈ అలవాట్లు వాళ్ళ ఫోకస్ ని, కాన్ఫిడెన్స్ ని, డిసిప్లైన్ ని, చివరికి జీవితాన్నే నాశనం చేస్తున్నాయి. అసలు ఎందుకు ఇలా జరుగుతుంది? నేటి యువతను నిశ్శబ్దంగా బలహీనపరుస్తున్నదేంటి? ఈ రోజు ఈ వీడియోలో లక్షలాది మంది యువకుల సామర్థ్యాన్ని నిశ్శబ్దంగా నాశనం చేస్తున్న ఆ సైకలాజికల్ హ్యాబిట్స్ అండ్ ట్రాప్స్ మీ ముందుంచబోతున్నాను. నేను చెప్పే ప్రతి అలవాటు మీకు తెలియకుండానే మీరే ప్రతిరోజు చేస్తున్నారు. అండ్ మీరు ఎప్పుడైతే వాటిని గ్రహిస్తారో అప్పుడే మీ జీవితంలో మార్పు వస్తుంది. మీ లైఫ్ ని మీరే డిఫరెంట్ గా చూడడం స్టార్ట్ చేస్తారు. అండ్ ఐ ప్రామిస్ యూ, ఆ హ్యాబిట్స్ తెలుసుకొని మీరు చేంజ్ అయితే మాత్రం మీరు గడిపిన గత 5 సంవత్సరాలకి, మీరు గడపబోయే 5 సంవత్సరాలకి చాలా డిఫరెన్స్ ఉండబోతుంది. అదే విధంగా ఈ వీడియోని చివరి దాకా చూస్తే మాత్రం మీ గురించి ఏ టీచర్ గానీ, మోటివేషనల్ స్పీకర్ గానీ చెప్పని విషయాలను మీరే తెలుసుకుంటారు. సో స్టే విత్ మీ. ఆ సైకలాజికల్ హ్యాబిట్స్ గురించి మాట్లాడే ముందు ప్రజెంట్ మనం ఒక యావరేజ్ యంగ్ పర్సన్ యొక్క జీవితాన్ని చూడాలి. మీరు నిద్ర లేచిన మరుక్షణం నుండి మీ మైండ్ శబ్దాలతో నిండిపోతుంది. నోటిఫికేషన్స్, మెసేజెస్, రీల్స్, వీడియోస్, ఒపీనియన్స్, ఎక్స్పెక్టేషన్స్, ఎక్సెట్రా ఎక్సెట్రా. మనం ఏం చేయాలి అన్న విషయాన్ని కూడా మన చుట్టూ ఉండే వాళ్ళు మనకు చెప్తూ ఉంటారు. కష్టపడి చదువుకో, డబ్బులు సంపాదించరా, సక్సెస్ అవ్వు, కెరియర్ ని బిల్డ్ చేసుకో, జీవితంలో గొప్పవాడిగా మారు. బట్ మిత్రమా, నీకు ఏ ఒక్కరూ చెప్పని విషయం ఏమిటంటే, ఇప్పుడున్న ఈ ప్రపంచం అనేది నిన్ను స్ట్రాంగ్ చేయడానికి డిజైన్ చేయలేదు. కేవలం నీ అటెన్షన్ క్యాప్చర్ చేయడానికి మాత్రమే డిజైన్ చేశారు. నీ చుట్టూ ఉండే ప్రతి యాప్, ప్రతి ప్లాట్ఫామ్, ప్రతి కంటెంట్ ఒక్క విషయం కోసం పోటీ పడుతున్నాయి. అదే నీ సమయం. దీన్ని గ్రహించలేకున్న నువ్వు నిశ్శబ్దంగా కూర్చొని ఆలోచించే ఎబిలిటీని, ఒక విషయం మీద ఫోకస్ చేసే ఎబిలిటీని, నీ లాంగ్ టర్మ్ గోల్స్ వైపు అడుగులు వేసే ఎబిలిటీని, ఇలా నీ జీవితంలో చాలా ముఖ్యమైన వాటిని కోల్పోతున్నావు. మీరు చేసే 5 నిమిషాల స్క్రోలింగ్ ఆటోమేటిక్ గా 30 నిమిషాలకు మారిపోతుంది. మీరు తీసుకునే ఒక చిన్న విరామం మీ మొత్తం సాయంత్రాన్ని లాగేసుకుంటుంది. ఇక్కడ నిజమైన ప్రమాదం ఏమిటంటే, ఇది మీకు అసలు సమస్యగా అనిపించడం లేదు. ఇది చాలా సాధారణమైనది, మిగతా వాళ్ళు కూడా ఇలాగే ఉన్నారు అని మీరు అనుకుంటున్నారు. కానీ ఈ చిన్న చిన్న ప్యాటర్న్స్ ఏవైతే ఉన్నాయో అవి మీ జీవిత దిశనే మార్చేస్తున్నాయి. సరిగ్గా ఇక్కడే మీరు ఆ సైకలాజికల్ హ్యాబిట్స్ యొక్క ట్రాప్ లో పడతారు. వీటిల్లో ఒక హ్యాబిట్ ఉంది. విచిత్రమైన విషయం ఏమిటంటే, దాదాపు ప్రతి ఒక్కరు కూడా ఈ అలవాటు పూర్తిగా ప్రమాదకరం కాదని నమ్ముతారు. దీన్నే సైకాలజిస్టులు టుమారో ఇల్యూషన్ అని పిలుస్తారు. ఇది ఎలా పనిచేస్తుందో చెప్తాను. ఏదైనా ఒక కామన్ సిచ్యువేషన్ ని ఊహించుకోండి. మీకు ఒక ముఖ్యమైన పని ఉంది. మేబీ మీరు సీరియస్ గా చదవాలి అనుకున్నారు, లేదా ఒక స్కిల్ ని నేర్చుకోవడం స్టార్ట్ చేయాలి అనుకున్నారు, లేదా మార్నింగ్ త్వరగా లేసి మీ డైలీ రొటీన్ ని చేంజ్ చేయాలి అనుకున్నారు. బట్ ఆ సమయం వచ్చినప్పుడు మీ మనసు చాలా సింపుల్ గా ఒక విషయం చెప్తుంది, ఈ రోజు వద్దులే, రేపు నేను ఖచ్చితంగా స్టార్ట్ చేస్తాను. ఇక్కడే మీ మైండ్ లోపల ఒక ఆసక్తికరమైన విషయం జరుగుతుంది. యు ఫీల్ రిలీఫ్. ఎందుకంటే రేపు అని చెప్పడం వల్ల మీరు మీ లక్ష్యాన్ని పూర్తిగా తిరస్కరించడం లేదు, జస్ట్ దాన్ని వాయిదా వేశారంతే. దానివల్ల మీ బ్రెయిన్ కంఫర్టబుల్ గా ఫీల్ అవుతుంది. బట్ ఇక్కడే సమస్య ఉంది. రేపు ఆ సమయం వచ్చినప్పుడు మళ్ళీ అదే కాన్వర్జేషన్ రిపీట్ అవుతుంది. ఈ రోజు సరైన రోజు కాదు, రేపు ప్రారంభిద్దాం. ఈ విధంగా రోజులు గడుస్తూ వెళ్తాయి. కొన్నిసార్లు సంవత్సరాలు గడిచిపోతాయి. ఆ డ్రీమ్స్, ఆ ప్లాన్స్ అక్కడే ఉంటాయి. బట్ మీ నుంచి వాటి మీద ఎలాంటి యాక్షన్ ఉండదు. మీ లైఫ్ ని సైలెంట్ గా అక్కడే ఉంచి రేపటి రోజున ఆ చేంజ్ వస్తుంది అనే ఫీల్ ని ఈ హ్యాబిట్ మీలో పుట్టిస్తుంది. అందుకే దీన్ని టుమారో ఇల్యూజన్ అని అంటాం. డేంజరస్ పార్ట్ ఏంటి అంటే, చాలా సమయం గడిచేంత వరకు దీన్ని ఎవ్వరూ నోటీస్ చేయలేరు. మనం ఎప్పుడైతే ఒక పనిని మాటికి వాయిదా వేస్తూ పోతామో అప్పుడే వేరే ఏదో ఒక పని చేస్తూ మన ఒరిజినల్ వర్క్ ని రీప్లేస్ చేస్తాం. ఈ రీప్లేస్డ్ యాక్షనే మనలో చేంజ్ అండ్ ఇంప్రూవ్మెంట్ వస్తుంది అనే భ్రమని క్రియేట్ చేస్తుంది. ఈ ఫీలింగే సెకండ్ సైకలాజికల్ హ్యాబిట్ కి దారితీస్తుంది, ది ఫేక్ ప్రొడక్టివిటీ హ్యాబిట్.
మీకెప్పుడైనా ఇలాంటి ఎక్స్పీరియన్స్ ఎదురైందా? మీరు మీ ఫోన్ తీసుకొని ఒక 5 నిమిషాల పాటు కూర్చుంటారు. యూట్యూబ్ ఓపెన్ చేసి హౌ టు బికమ్ సక్సెస్ఫుల్ ఆర్ హౌ టు చేంజ్ మై లైఫ్ అని సెర్చ్ చేసి వీడియోలు చూడడం ప్రారంభిస్తారు. ఒక వీడియో 2గా మారిపోతాయి, 2 వీడియోలు 5గా మారిపోతాయి. కొంత సమయం తరువాత మీరు ఏదో ఒక ఇంపార్టెంట్ విషయం నేర్చుకున్నారని, మిమ్మల్ని మీరు ఇంప్రూవ్ చేసుకున్నారని ఫీల్ అవుతారు. అప్పుడే మీరు ఆ ఫోన్ ని ఆఫ్ చేసి గడిచిన ఆ రోజు గురించి ఆలోచిస్తారు. మీరు ప్లాన్ చేసిన వర్క్ ఇంకా అలాగే ఉంది. మీరు నేర్చుకోవాలి అనుకునే స్కిల్ ఇంకా స్టార్ట్ చేయలేదు. మీరు చదవాలనుకున్న ఆ పుస్తకం ఇంకా క్లోజ్ చేసే ఉంది. యాక్చువల్ గా చెప్పాలి అంటే మీ లైఫ్ లో ఏది చేంజ్ అవ్వలేదు, బట్ మీ మైండ్ అనేది సాటిస్ఫై అయిపోయింది. అందుకే దీన్ని సైకాలజిస్టులు ఫేక్ ప్రొడక్టివిటీ అని అంటారు. మీరు డిసిప్లిన్ కి సంబంధించిన వీడియోస్ చూస్తారు కానీ ప్రాక్టీస్ చేయరు. సక్సెస్ గురించి నేర్చుకుంటారు కానీ అవసరమైన డిఫికల్ట్ స్టెప్స్ ని తీసుకోరు. ఈ విధంగా మీరు ఏ పని చేయకపోయినా మీ మైండ్ కి ప్రోగ్రెస్ అనే ఒక రివార్డ్ దక్కుతూనే ఉంటుంది. మీరు ఉన్న యథాస్థానంలో మిమ్మల్ని ఉంచి ముందుకు కదులుతున్నారనే భ్రమను క్రియేట్ చేస్తుంది. దీని వల్లనే ఇది చాలా ప్రమాదకరమైనది. ఈ ప్రాసెస్ లోనే మీ మైండ్ లో ఇంకొక ఇంట్రెస్టింగ్ విషయం జరగడం స్టార్ట్ అవుతుంది. మీరు ఇతరుల లైఫ్ స్టైల్ ని చూడడం స్టార్ట్ చేస్తారు. వాళ్ళ అచీవ్మెంట్స్ ని, సక్సెస్ ని గమనిస్తూ వెళ్తారు. నెమ్మదిగా మీలో ఇంకొక సైకలాజికల్ ట్రాప్ మొదలవుతుంది, ది కంపారిజన్ ట్రాప్. మీరు ఆన్లైన్లో వీడియోస్ చూస్తారు, సోషల్ మీడియాలో రీల్స్ స్క్రోల్ చేస్తూ వేరే వాళ్ళు ఏం చేస్తున్నారని గమనిస్తారు. అందులో మీ వయసుకు సంబంధించిన ఒక అబ్బాయి బిజినెస్ ని స్టార్ట్ చేయడం చూస్తారు. ఎవరో ఒకరు ప్రపంచమంతా ట్రావెల్ చేయడం చూస్తారు. ఎవరైనా ఒక కొత్త కార్ కొంటే మీరు చూస్తారు. ఎవడో తన సక్సెస్ ని సెలబ్రేట్ చేసుకోవడం మీరు చూస్తారు. అండ్ సడన్ గా ఇవన్నీ గమనిస్తున్న మీ మైండ్ లో ఒక క్వశ్చన్ రేజ్ అవుతుంది, నా జీవితంలో నేనేం చేస్తున్నాను? ఈ మూమెంట్ లోనే ఏదో ఒక ప్రమాదకరమైన విషయం జరగడం స్టార్ట్ అవుతుంది. బికాస్ ఇకపై నుంచి మీరు మీ ఓన్ జర్నీ పైన ఫోకస్ చేయరు. మీ ఓన్ లైఫ్ ని వేరే వాడి ఒక వైరల్ రీల్ తో మెజర్ చేయడం స్టార్ట్ చేస్తారు. వాడు మీకు చూపియాలనుకునే కొన్ని బెస్ట్ మూమెంట్స్ ని మాత్రమే చూస్తున్నారు. మీరు వాడి స్ట్రగుల్స్ ని, వాడి ఫెయిల్యూర్ ని చూడరు. మీ మైండ్ వేరే వాడి అచీవ్మెంట్స్ అండ్ సక్సెస్ ని మీ రియాలిటీతో కంపేర్ చేస్తుంది. సో దీనిని సైకాలజిస్టులు కంపారిజన్ ట్రాప్ అని పిలుస్తారు. ఇది స్లోగా మీ కాన్ఫిడెన్స్ ని దోచేసుకుంటుంది. దీనికి నేను అసమర్థుని అని మీరు అనుకుంటారు. అందరూ నీకన్నా ముందున్నారు అని నీ మైండ్ ప్రతిసారి నీకు వార్నింగ్ ఇస్తూ వస్తుంది. మీలో ఈ కంపారిజన్ మళ్ళీ జరుగుతూ ఉన్నప్పుడు ఏదో ఒక లోతైన మార్పు మొదలవుతుంది. మేబీ నాకంత టాలెంట్ లేదేమో, ఆ సక్సెస్ కి నేను అర్హుడు కాదేమో, వేరే వాళ్ళు నాకన్నా బెటర్ గా ఉన్నారేమో. ఇక్కడే నెక్స్ట్ సైకలాజికల్ ట్రాప్ మొదలవుతుంది, ది ఐడెంటిటీ ట్రాప్. మీరెప్పుడైనా ఒక వ్యక్తి తనను తాను ఎలా డిస్క్రైబ్ చేసుకుంటాడో గమనించారా? కొంతమంది చెప్పే మాటలు ఏంటంటే, నేను ఒక లేజీ పర్సన్ని, నేను అసలు మార్నింగ్ లేవలేనరా, డిసిప్లైన్ అది మన డిక్షనరీలోనే లేదు. ఈ సెంటెన్సెస్ చూసేకి చాలా చిన్నవిగా అనిపించినా వీటి ప్రభావం మాత్రం చాలా పవర్ఫుల్ గా ఉంటుంది. స్టార్టింగ్ లో ఇవన్నీ ఒక ఎక్స్క్యూజ్ లా మీకు యూజ్ అవుతాయి. బట్ ఏదన్నా ఒక విషయంలో మీరు ఫెయిల్ అయినా, పొరపాటు చేసినా మీతో మీ మైండ్ నువ్వు ఫెయిల్ అయ్యావు అని చెప్పకుండా ఆ సెంటెన్సెస్ ని యూజ్ చేసి ఇదే నేను అనే విధంగా మిమ్మల్ని నమ్మిస్తుంది. అంటే ఇక్కడ ఒక టెంపరరీ బిహేవియర్ పర్మనెంట్ లేబుల్ లా మారిపోతుంది. ఈ మూమెంట్ లోనే ఒక ప్రమాదకరమైన విషయం జరుగుతుంది. మీ మైండ్ చేంజ్ అవ్వడానికి ట్రై చేయడం మానేస్తుంది. చేంజ్ అవ్వడం అసాధ్యమని మిమ్మల్ని నమ్మిస్తుంది. కావాలంటే మీరే ఒకసారి ఆలోచించండి. మిమ్మల్ని మీరు ఐఆమ్ ఏ లేజీ పర్సన్ అని నమ్మితే క్రమశిక్షణ అవసరమయ్యే పరిస్థితుల్లో మన మైండ్ ఈజీగా అవన్నీ మనకొద్దు అని అవాయిడ్ చేస్తుంది. నాకు కాన్ఫిడెన్స్ లేదు అని మీరు అనుకుంటే కాన్ఫిడెన్స్ అవసరమయ్యే ప్రతి ఆపర్చునిటీని మీ మైండ్ అవాయిడ్ చేస్తుంది. బికాజ్ అవన్నీ మీరు చేయలేరని కాదు, మీ ఐడెంటిటీని మీరు ఆల్రెడీ డిసైడ్ అయిపోయారు కాబట్టి. సో సైకాలజిస్టులు దీన్ని ది ఐడెంటిటీ లై అని పిలుస్తారు. ఒక అబద్ధపు కథను మళ్ళీ మీరు చెప్పినప్పుడు, అది నిజమని మీ మైండ్ నమ్మినప్పుడు ప్రతిసారి మీ మైండ్ ఈజీ అండ్ సేఫ్ పాత్ ని చూస్ చేసుకోవడం స్టార్ట్ చేస్తుంది. అండ్ ఈ మూమెంటే సైలెంట్ గా మీ జీవితాలను నాశనం చేస్తున్న ఫైనల్ సైకలాజికల్ ట్రాప్ కి దారితీస్తుంది, ది కంఫర్ట్ లై. మోడ్రన్ లైఫ్ కి సంబంధించిన ఒక వింత విషయం ఏమిటంటే, ఈ రోజున మీ చుట్టూ ఉండే ప్రతి విషయం మీ లైఫ్ ని ఈజీగా మార్చడానికి డిజైన్ చేశారు. ఆర్డర్ చేసిన ఫుడ్ మీరు ఉండే ఇంటి గడప వరకు వచ్చి చేరుతుంది. ఒక్క ట్యాప్ చేస్తే ఎంటర్టైన్మెంట్ దొరుకుతుంది. థౌజండ్స్ ఆఫ్ వీడియోస్ ని బెడ్ మీద నుంచి లేవకుండానే చూడొచ్చు. మన చుట్టూ ఉండే చోటంతా కన్వీనియన్స్ తో నిండిపోయింది. బట్ ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే, ఎప్పుడైతే మన లైఫ్ కంఫర్టబుల్ గా మారుతూ వెళ్తుందో దానికి తగ్గట్టు మన మైండ్ బలహీన పడుతూ పోతుంది. ఒకసారి మన మునుపటి తరం గురించి ఆలోచించండి. ఎన్నో దూరాలు
నడిచే వాళ్ళు, ఫిజికల్ గా వర్క్ చేసే వాళ్ళు, ప్రతి రోజు ఏదో ఒక స్ట్రగుల్ ఫేస్ చేసే వాళ్ళు, ఇదంతా వాళ్ళకు చాలా నార్మల్ అయిపోయింది. బట్ ఈ రోజు మనం చూసుకుంటే ఒక చిన్న విషయం మీద ఫోకస్ చేయడమే మనకు చాలా పెద్ద స్ట్రగుల్ గా మారిపోయింది. మునుపటి తరంలా బతకడానికి మీరు అసమర్థులా అంటే ది ఆన్సర్ ఇస్ నో. మీ మైండ్ ఆ కాన్స్టాంట్ కంఫర్ట్ కి, ఇన్స్టాంటేనియస్ సిమ్యులేషన్ కి అలవాటు పడడమే దీనికి అసలైన కారణం. దీంట్లో ఉండే ప్రమాదకరమైన విషయం ఏమిటంటే అవన్నీ మీకు నెగటివ్స్ లా కాకుండా ఎక్స్క్యూజెస్ లా కనబడుతున్నాయి. ఈ విధంగా మీరు తీసుకున్న చిన్న చిన్న కంఫర్టబుల్ చాయిసెస్ వల్ల ఈ కంఫర్టబుల్ లైట్ ట్రాప్ అనేది మీ జీవితాన్ని కంట్రోల్లో పెట్టుకుంటుంది. ఇక్కడ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఏంటంటే మీరు ఏం థింక్ చేస్తున్నారనే విషయాన్ని, మీరు ఏ విధంగా సమయాన్ని గడుపుతున్నారనే విషయాన్ని, మిమ్మల్ని మీరు ఏ విధంగా చూసుకుంటున్నారనే విషయాన్ని కూడా కంట్రోల్ చేసే ఈ సైకలాజికల్ ట్రాప్స్ నుంచి ఎలా బయటపడాలి? కొన్ని సంవత్సరాలుగా ఈ హ్యాబిట్స్ కి అలవాటు పడిపోయిన మన మైండ్ ని మళ్ళీ రీప్రోగ్రామ్ చేయగలుగుతామా లేదా ఇలాగే స్ట్రక్ అయిపోయి ఉంటామా? నిజమేమిటంటే దీని నుంచి బయటపడడానికి మార్గం ఉంది. లెట్ మీ షో యూ హౌ. ఈ వీడియో చూసిన మరుక్షణమే మోటివేషన్ ఆర్ డిసిప్లిన్ కి సంబంధించిన ఇంకొక వీడియో చూడడం వల్ల మీకు ఎలాంటి యూస్ ఉండదు. ఈ ఇన్విజిబుల్ ట్రాప్స్ నుంచి మీరు బయట పడలేరు. నేను మీకు కేవలం 3 రియాలిటీ టెస్ట్ల గురించి చెప్తాను. దాని తరువాత సొల్యూషన్ మీకు ఆటోమేటిక్ గా దొరికేస్తుంది. 24 అవర్స్ ఆడిట్. మీరు ఇక్కడ చేయాల్సిన ఒకే ఒక చిన్న విషయం, ప్రెజెంట్ మీరు గడిపిన లాస్ట్ 24 అవర్స్ ను రివైజ్ చేసి చెక్ చేయండి. అసలు మీరేం చేశారు, ఎన్ని అవర్స్ రీల్స్ చూశారు, కొత్తగా ఏం నేర్చుకున్నారు, మీ ఫ్యూచర్ ని బిల్డ్ చేయడానికి ఎంత సమయం కేటాయించారు. ఇలా ఎందుకు చేయాలంటే చాలా మంది చేంజ్ అవ్వకపోవడానికి అసలైన కారణం ఏంటంటే వాళ్ళు చేస్తున్న తప్పును అది తప్పు అని రియలైజ్ అవ్వకపోవడమే. ఒక్కసారి ఆ తప్పును మీరు ఒప్పుకొని రియలైజ్ అయితే మాత్రం నిజమైన మార్పు అక్కడి నుంచే స్టార్ట్ అవుతుంది. అలోన్ విత్ యువర్ సెల్ఫ్. ఇది కొంచెం మీకు అన్కంఫర్టబుల్ గా ఫీల్ చేయొచ్చు. ఒక రోజుకి ఎవరో వ్యక్తి మీ దగ్గర నుంచి మీ ఫోన్ తీసుకున్నాడు అనుకోండి. నో సోషల్ మీడియా, నో యూట్యూబ్, నో స్క్రోలింగ్, కేవలం మీరు మరియు మీ ఆలోచనలు. ఇక్కడ మీకు పీస్ఫుల్ గా ఉందా లేదా వరిగా ఉందా? బికాజ్ ఇక్కడ ఆలోచించాల్సిన విషయం ఏమిటంటే మీరు మొబైల్ కి అడిక్ట్ అవ్వలేదు, మీ సొంత ఆలోచనల నుంచి ఎస్కేప్ అయ్యే ఆ ప్రాసెస్ కి అడిక్ట్ అయ్యారు. మీ చుట్టూ ఉండే ఆ నాయిస్ ఆగిపోతే రియల్ లైఫ్ పైన ఫోకస్ చేసి ఆ స్ట్రగుల్స్ ని మీరు ఫేస్ చేయాలి కదా. సో దీని నుంచి మీరు ఎస్కేప్ అవ్వడానికే స్క్రోలింగ్ అండ్ మొబైల్ ఫోన్ వెనకాల పడిగెడతారు. ఈ ఒక్క పాయింట్ మీకు అర్థమైతే మాత్రం మీ ఫోన్ ని బ్లేమ్ చేయడం ఆపేసి మీ మైండ్ ని అర్థం చేసుకోవడం స్టార్ట్ చేస్తారు. ఎంప్టీ అవర్ టెస్ట్. ఈ టెస్ట్ సింపుల్ అయినప్పటికీ మీ పైన చాలా ఇంపాక్ట్ చూపిస్తుంది. మీరు గడిపే రోజులో ఒక ఫ్రీ అవర్ ని వెతకండి. నో ఫోన్, నో మ్యూజిక్, నో డిస్ట్రాక్షన్స్. ఆ 1 అవర్ లో మీరు ఆలోచించాల్సిన ఒకే ఒక విషయం, ఇప్పుడు నేను చేయాల్సిన ఇంపార్టెంట్ పని ఏంటి. ఆ మూమెంట్ లో మీ మైండ్ కన్ఫ్యూజ్ అయినా, వేరే పని కోసం వెతుకుతున్నా, మీకున్న సమస్య లేజినెస్ కాదు, ల్యాక్ ఆఫ్ డైరెక్షన్. ఒకవేళ మీకు ఆ డైరెక్షనే ఉంటే ఆ 1 అవర్ టైం ని ఫిల్ చేయడానికి మీ మైండ్ అంతలా స్ట్రగుల్ అవ్వదు. ఆ క్లియర్ డైరెక్షన్ లేకపోవడం వల్లనే మీ మైండ్ మిగతా యూజ్లెస్ డైరెక్షన్స్ ని వెతుక్కుంటుంది. స్క్రోలింగ్, జంపింగ్ ఫ్రమ్ 1 వీడియో టు thousands ఆఫ్ వీడియోస్ ఇన్ యూట్యూబ్ ఎక్సెట్రా ఎక్సెట్రా. మీ లైఫ్ కి ఆ డైరెక్షన్ ఇవ్వనంత వరకు మిగిలిన డైరెక్షన్స్ అన్ని మీ టైం ని లాగేసుకుంటూనే ఉంటాయి. ఇంకో షాకింగ్ విషయం ఏమిటంటే మీ అటెన్షన్ ని క్యాప్చర్ చేయడానికి ఒక డేంజరస్ సిస్టమ్ ని డిజైన్ చేశారు. మీరు మళ్ళీ తిరిగి వచ్చేలా ఆ సిస్టమ్ మీ మైండ్ ని ట్రైన్ చేస్తుంది. ఆ సిస్టమ్ ఎలా వర్క్ అవుతుంది అన్న విషయాన్ని మీరు తెలుసుకుంటే మాత్రం మీ ఫోన్ ని మునుపటిలా మీరు ఎప్పుడు చూడరు. ఇన్ఫాక్ట్ ఆ సిస్టమ్ ని క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ మన ఛానల్లో ఆల్రెడీ వీడియో అప్లోడ్ చేశాను. ఆ వీడియో చూస్తే నా ఫోన్ నన్ను ఇంతలా కంట్రోల్ చేస్తుందా అన్న విషయాన్ని మీరే రియలైజ్ అవుతారు. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. జై హింద్.